జిల్లా మండలం తుక్కుగూడ వద్ద ఔటర్ రింగ్ పై ఓ లారీని వెనుక నుంచి వచ్చి ఢీకొంది డీసీఎం. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. నల్గొండ నగర్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఎంతమంది వస్తారు మీరు? మేము 8 మంది. ఎక్కడైతే పెప్పేరు పోతున్నాం. దేనికోసం? ఎద్దులు తెచ్చుకుంటారు. చనిపోయిన ఆయన కూడా ఎద్దులు తెచ్చుకుంటారు. డ్రైవర్ ఉన్నాడు. డ్రైవర్ అంటే ఇప్పుడు డ్రైవర్ కన్నా దెబ్బలు తాకినాయి? కొంచెం కొద్ది దాకా పారిపోయిందా? ఎక్కడ నుండి ఎక్కడ వెళ్తున్నారు? మేము ఇక్కడ తెలంగాణ మంత్రిత్వ శాఖ మార్పులు మంత్రులు కేటీఆర్ జూపాలి శాఖకు పరస్పరం మార్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కేటీఆర్ లు పరిశ్రమల శాఖకు కేటాయించారు. మంత్రి జూపాలికి గ్రామీణ అభివృద్ధి శాఖ పంచాయతీరాజ్ శాఖలను కేటాయించారు. ఈ మేరకు గవర్నర్ కు సమాచారం అందించారు ముఖ్యమంత్రి కేసీఆర్. నల్గొండ జిల్లా భువనగిరిలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. హైదరాబాద్ లోని నారాయణ కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న శృతి ఆత్మహత్యకు పాల్పడింది. గణితంలో ఫెయిల్ కావడం వలన ఇంట్లో ఫ్యాన్ కు ఊరేసుకుంది. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా ప్రయోజనం లేకుండా పోయింది. అప్పటికే ఆమె మృతి చెందినట్లు డాక్టర్స్ తెలిపారు. నల్గొండ మునగాల మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డ్రైవర్ నిర్లక్ష్యంతో 3 కూలీలు మృతి చెందారు. నిద్రమత్తులు లారీ నడిపిన క్లీనర్. డ్రైవర్ వచ్చేసరికి దాని కింద 3 పడి ఉన్నారు. ఆ డ్రైవర్ క్లీనర్ కనపడలేరు. ఆ చక్ర అటు తీసేసరికి 3 ఉన్నారు దాని కింద. అందులో పోలీసులు వచ్చారు. పోలీసులు వచ్చి తీసేసరికి 3 ఉన్నారు సార్. అది 6 జరిగింది సార్. పని చేస్తామండి. లారీ శబ్దం వచ్చింది. వచ్చి చూస్తే 3 చనిపోయి ఉన్నారు. దాన్ని ఎక్కడ తీసిన దానికన్నా పడిపోక పోలీసులు వచ్చారు. ఎంతమంది? 3. ఎడిపోతుంది లారీ? లారీ విజయవాడ పోతుందండి. ఎక్కడి నుంచి వస్తుంది? హైదరాబాద్ నుంచి విజయవాడ పోతుంది. రెవెన్యూ రాబడిలో తెలంగాణ రాష్ట్రం 2వ స్థానంలో ఉందన్నారు మంత్రి తలసాని. హైదరాబాద్ వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయంలో నూతన శాఖను ప్రారంభించిన మంత్రి అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాలను అందజేసిన తలసాని రెవెన్యూకు అధిక రాబడి ఇవ్వడంతో ఉద్యోగులు అహర్నిశలు కృషి చేస్తున్నారని తెలియజేశారు. వాణిజ్య పన్నుల శాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను త్వరలోనే భర్తీ చేస్తామన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. లేకపోతే ఒక వైపున డెవలప్మెంట్, వెల్ఫేర్, ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు మన ముఖ్యమంత్రి గారు ఛాలెంజింగ్ గా తీసుకొని చాలా కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. దానికి పూర్తి స్థాయిలో సపోర్ట్ మరి మన కమర్షియల్ ట్యాక్స్ ద్వారా పెద్ద ఎత్తున రావడం అనేది నిజంగా గర్వించదగ్గ విషయం అని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తాను. అయితే ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మరి ప్రత్యేకించి కమిషనర్ గారు వారి యొక్క స్పెషల్ ఎఫర్ట్ వలన ఎప్పటికప్పుడు మీకు గైడెన్స్ ఇస్తూ మీ అందరితోని మీటింగ్స్ ఏర్పాటు చేస్తూ ప్లానింగ్స్ కూడా మరి ఎప్పటికప్పుడు ప్లానింగ్స్ చేసుకొని మనం ముందుకెళ్తున్నటువంటి తరుణంలో మనం సాధించినటువంటి విజయాల విషయానికి వచ్చినప్పుడు చాలా పెద్ద ఎత్తున ఈరోజు రెవెన్యూ కలెక్షన్స్ రావడం. అయితే మొట్టమొదటిసారి ఈరోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి డిపార్ట్మెంట్ ని మనం సన్మానించుకోవడం, వాళ్ళకు సర్టిఫికేట్ ఇవ్వడం అనేది గవర్నమెంట్ అనే ఫస్ట్ టైం. ఇది జిల్లా టీఆర్ఎస్ ప్లేనరీకి ఏర్పాట్లు ముమ్మది ఉన్నాయి. ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇవ్వడంతో పనులు వేగంగా జరుగుతున్నాయి. సభ జరిగే ప్రాంగణాన్ని పరిశీలించిన మంత్రి మల్ల నాగేశ్వరరావు సభకు పార్టీ కార్యకర్తలు భారీ ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. ఉప ఎన్నికకి సంబంధించి షెడ్యూల్ రావడం వలన ముందుగా ప్రతిపాదించినటువంటి ప్లేనరీ మీద ఎన్నికల కమిషన్ కి పర్మిషన్ కోసం లెటర్ పరంగా ఎన్నికల కమిషన్ కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలను అనుసరించి ప్లేనరీ జరుపుకోవచ్చు అని చెప్పి స్పష్టంగా మాకు అవకాశం ఇచ్చింది. వారికి ధన్యవాదాలు తెలియజేస్తా. ఏర్పాట్లన్నింటినీ ముమ్మరం చేశాం. ఒక పక్క ప్లేనరీ హాలు, అక్కడ భోజన వసతికి సంబంధించి, అదేవిధంగా కాలేజీ గ్రౌండ్స్ లో బహిరంగ సభకు ఏర్పాట్లు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. కాబట్టి ప్రతినిధుల మహాసభకి సుమారు 4,000 నుంచి 5,000 మందికి ప్లేనరీ ప్రతినిధులు ఆ సమావేశానికి వస్తారని చెప్పి అంచనా ఉంది. దానికి తగ్గట్టుగా ఏర్పాటు
రాజధానిలో ప్రైవేట్ ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోనున్నాయి. మే 2లోగా ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించకుంటే వైద్య సేవలు నిలిపివేస్తామని తెలిపారు ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్య నేతలు. ఇప్పటి వరకు చేసిన 80,000 చికిత్సలకు 200 కోట్ల రూపాయలు రావాల్సి ఉందన్నారు నర్సింగారెడ్డి. వైద్య శాఖ మంత్రి విజ్ఞప్తి మేరకు వారం గడువు ఇకపై ఆరోగ్యశ్రీ సేవలు అందజేయలేమని తెలిపారు నర్సింగారెడ్డి. ఈ 130 హాస్పిటల్స్ లో 65 హాస్పిటల్స్ హైదరాబాద్ అండ్ రంగారెడ్డి జిల్లాలో ఉన్నాయి. మిగతావి తెలంగాణ స్టేట్ ఉన్నాయి జిల్లా. ఆ రోజు ఈ స్కీమ్ మొదలుపెట్టినప్పుడు పేదవారికి కార్పొరేట్ వైద్యం అందాలని చెప్పేసి మొదలుపెట్టారు. కానీ కార్పొరేట్ హాస్పిటల్స్ చాలా సిటీలో ఉన్నాయి కాబట్టి జిల్లాలో 50 బెడ్స్ అండ్ అబౌవ్ హాస్పిటల్స్ కూడా ఈ ఆరోగ్యశ్రీ సౌకర్యాన్ని అందజేశారు. ఈ 50 బెడ్ హాస్పిటల్స్ కూడా అన్ని ఏంటంటే సింగిల్ స్పెషాలిటీ లేకపోతే 3-4 స్పెషాలిటీస్ ఉన్న హాస్పిటల్స్ ఆధునిక వైద్యము ప్రజలకి అందుబాటులో తీసుకొచ్చారు. ఈ బకాయిలు చెల్లించడానికి ఏమవుతుంది, మేము స్కీమ్ రన్ చేయడానికి ఫస్ట్ ఈ అవుట్ పేషెంట్స్ కూడా అది ఫ్రీగా చేస్తున్నాము. వారికి తగిన ఇన్వెస్టిగేషన్స్ అంటే పరీక్షలు కూడా అవన్నీ మేము ఉచితంగానే చేస్తున్నాము. ఇన్ పేషెంట్కి వచ్చినప్పుడు కూడా శస్త్రక్రియలు చేసి వారికి హాస్పిటల్ ఉన్నప్పుడు భోజన సౌకర్యం కానీ లేకపోతే డిశ్చార్జ్ అయ్యేటప్పుడు వాళ్ళకి మేము ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు ఇచ్చి, అలాగే ఫాలో పేషెంట్స్ ఉన్నప్పుడు కూడా మేము వాళ్ళకి డబ్బులతో ఇచ్చి చేస్తున్నాము. అలాగే హాస్పిటల్ నిర్వహించడానికి కూడా మాకు కూడా చాలా ఇన్పుట్స్ అవసరం పడుతున్నాయి. అంటే మేము డిస్పోజబుల్స్ కానీ కన్జ్యూమబుల్స్ కానీ అలానే మెడిసిన్స్ అలాగే మిగతా ఇంప్లాంట్స్ అంటే చాలా సప్లైస్ మేము సర్జరీస్కి ఏంటంటే ఇంప్లాంట్స్ వాడుతుంటాము. వాటికి కానీ మేము పేమెంట్స్ కూడా చేయలేదు. ఎందుకంటే గవర్నమెంట్ నుంచి మాకు ఈ డబ్బులు రానంతసేపు మేము ఈ స్కీమ్ని మేము రన్ చేయలేకపోతున్నాము. అంటే మేము ఒక స్టేజ్కి వచ్చాక కూడా అంటే మా రిసోర్సెస్ అన్ని కూడా ఎగ్జాస్ట్ చేశాక ఈ రోజు మా పరిస్థితి ఎలా ఉంటే మేము చేతులు పరిస్థితి ఏర్పడింది. మేము గవర్నమెంట్ మా ఆరోగ్య ట్రస్ట్ వారికి చాలాసార్లు మేము రిజైన్ చేశాము. వాళ్ళు రేపు మాపని చెప్పేసి 2 రోజుల నుంచి దీన్ని దాటేస్తున్నారు. పంజాబ్ లో దారుణం చోటు చేసుకుంది. పట్టపగలే కీచక పర్వం. ఓ యువతిని బలవంతంగా ఈడ్చుకెళ్లి అత్యాచారం చేశాడు. సీసీటీవీ కెమెరాలలో ఈడ్చుకెళ్లిన దృశ్యాలు చిక్కాయి. ఈ ఘటన మార్చి 25న జరిగినప్పటికీ ఈ ఘటన జరిగి నెల కావస్తున్న ఇప్పటి వరకు నిందితుడిని పట్టుకోలేకపోయారు పోలీసులు. దళిత బాధితురాలు జాతీయ ఎస్సీ/ఎస్టీ కమిషన్ ఆశ్రయించిన యువతి తనకు న్యాయం చేయాలంటూ ఆ యువతి వేడుకుంది. సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించిన కమిషన్ త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామన్నారు పోలీసులు. పాలేరు ఎన్నికలలో మద్దతు ఇవ్వాలంటూ అధినేత వైఎస్ జగన్ కు విజ్ఞప్తి చేశారు. వర్కింగ్ పిసిసి ప్రెసిడెంట్ మల్లు బట్టి విక్రమార్క ఇవాళ జగన్ తో సమావేశమైన ఆయన కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు చేయాలని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించారు జగన్. దీంతో పాలేరు బరి నుంచి వైసీపీ తప్పుకుంది. పార్టీలు హడావుడిగా ఆ రోజు రాత్రే వాళ్ళ అభ్యర్థిని ప్రకటించిన సంగతి కూడా మనకి తెలుసు. ఏది ఏమైనా బట్టి గారు వచ్చి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు అడిగిన సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాస్త్రీయబద్దంగా తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి పాలేరు బై ఎలక్షన్స్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని నిలబెట్టడం జరగటం లేదు. కాబట్టి తప్పకుండా మిగతా పార్టీలు కూడా అదే రకంగా సహకరించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. 2 పార్టీలు వేరువేరు, ఇది విధానాలే వేరువేరు. ఇది మీకు మొదలే చెప్పాను, ఏదైతే శాస్త్రీయబద్దంగా తీసుకున్న నిర్ణయాలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటుందని అది విషయం. సాంప్రదాయబద్దంగా ఎవరైనా సిట్టింగ్ శాసనసభ్యులు మాట్లాడితే మిగతా రాజకీయ పార్టీలన్నీ కూడా ఏకగ్రీవంగా ఇవ్వటం అనేది ఆనవాయితీగా ఉన్నటువంటి సాంప్రదాయాన్ని అన్ని రాజకీయ పార్టీల ద్వారా అడిగి సాధ్యమైనంత వరకు మద్దతు కూడగట్టే కార్యక్రమంలో భాగంగా ప్రత్యేకంగా ఈనాడు వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని, అట్లాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని, తెలంగాణ వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి గారిని కలిసి కాంగ్రెస్ పార్టీ పక్షాన మాకు మద్దతు ఇవ్వాల్సిందిగా అభ్యర్థించడం జరిగింది. వారు కూడా
సాంప్రదాయబద్ధంగా గతంలో వారు ఏ రకంగా అయితే ఎక్కడైతే అభ్యర్థులు ఎక్కడైతే సిట్టింగ్ శాసనసభ్యులు కానీ మిగతా వాళ్ళు కానీ ప్రజాప్రతినిధులు అకాల మరణం చెందితే అక్కడ వాళ్ళ అభ్యర్థులను పెట్టకుండా మద్దతు ఇచ్చినటువంటి విషయం దృష్టిలో పెట్టుకొని తప్పనిసరిగా మీరు అడిగిన దాన్ని సానుకూలంగా స్పందిస్తాం అని ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీ అడిగినటువంటి అభ్యర్థిని మన్నించి వారు అభ్యర్థిని ఆ పార్టీ నుంచి పెట్టకుండా కాంగ్రెస్ పార్టీ రామరెడ్డి గారి వెంకటరెడ్డి గారి కుటుంబ సభ్యులకి పోటీ చేస్తున్నటువంటి సందర్భంలో వారు మద్దతు ఇవ్వడానికి ముందుకు వచ్చినందుకు నేను వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇంకుడు గుంతల నిర్మాణాన్ని ప్రారంభించిన మేయర్ గత పాలకుల పనితీరును సమీక్షించుకొని సరికొత్తగా హైదరాబాద్ రూపుదిద్దామని తెలిపారు. సమస్యల పరిష్కారంలో ప్రజల అభిప్రాయాలు సేకరిస్తామన్నారు. హైదరాబాద్ అభివృద్ధి, హైదరాబాద్ నగరంలో ఈ నగర అభివృద్ధి గురించి గత పాలకులు ఏ విధంగా ఉండే, గతంలో అనుసరించిన విధానాలు ఏంటి, వాటికన్నా మెరుగైన విధానాలు ఏ విధంగా అవలంబిస్తే ఇలా హైదరాబాద్ నగరాన్ని మరి డెవలప్మెంట్ బాటలో ముందంజలో ఉంచగలుగుతాం, ఏ రకమైన విప్లవాత్మక మార్పులు తీసుకురాగలుగుతాం, ప్రజల్లో ఎక్స్పెక్టేషన్ తగ్గట్టుగా రీచ్ కావాలంటే ఏ రకంగా ముందుకు పోతే బాగుంటది అనే ఉద్దేశంతో మరి పెద్దలు కేసీఆర్ గారు గాని మా మున్సిపల్ శాఖ మంత్రులు కేటీఆర్ గారు గాని మరి మేమంతా పలు సందర్భాల్లో రకరకాల మరి ప్లాన్స్, రకరకాల విధానాలు అనుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా కొన్ని ఇప్పటికే ఇంప్లిమెంటేషన్ దశలు కూడా ఉన్నాయి. నల్లగొండ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలంటూ సిపిఎం కార్యకర్తలు కలెక్టరేట్ ను ముట్టడించారు. సిపిఎం కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు అరెస్ట్ చేశారు. రెండు 312 గ్రూప్ 1 పోస్టులకు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా ప్రిలిమినరీ పరీక్షను 3 లక్షల మంది వరకు, మెయిన్స్ ఎగ్జామ్స్ ను 16,000 మంది రాశారు. 2013లో 1:2 నిష్పత్తిలో 606 మందికి ఇంటర్వ్యూలు పూర్తి చేశారు. ప్రిలిమ్స్ పరీక్షలో 6 వివాదాస్పద ప్రశ్నలు ఉన్నాయని కోర్టుకు వెళ్లిన అభ్యర్థులు 6 ప్రశ్నలను తొలగించడంతో కొత్తగా 209 మంది మెయిన్స్ కు అర్హత పొందారు. మెయిన్స్ రాసిన వారందరితో మళ్లీ ఎగ్జామ్స్ నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఏళ్లు గడుస్తున్న ఎగ్జామ్స్ నిర్వహించలేదు, ఫలితాలు ప్రకటించలేదు. తమకు న్యాయం చేయాలంటూ బాధితులు సచివాలయం చుట్టూ ప్రదక్షిణలు చేసిన ఫలితం లేకుండా పోయింది.